కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని తెలంగాణ అభివృద్ధి తిరోగమనం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం అయితే రాష్ట్రంలో పూర్తిగా పడకేసింది. నూతన పారిశ్రామిక విధానం ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందో తెలియని అయోమయం. దాంతో భూ కేటాయింపులకు అనుమతులు లేక రుణాలు రాక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్న పరిస్థితి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గత 5 నెలల నుంచి పూర్తిగా పడకేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కొత్త పరిశ్రమలకు అనుమతులు, భూముల కేటాయింపులు నిలిచిపోయాయి. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నూతన పారిశ్రామిక విధానం మరో 2-3 నెలల వరకు రాకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామిక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానాన్ని చేర్చాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పేరుతో నూతన చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీంతో 10 ఏళ్లలో రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించాయి. అనంతరం సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. కానీ ఇంతవరకు ఆ పాలసీని ప్రవేశపెట్టకపోగా గతంలో యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారికి సైతం రాయితీలను విడుదల చేయడం లేదు. దీంతో దాదాపు 3,500 కోట్ల మేరకు సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాల కింద రాయితీలు అందిస్తోంది. ఆహార శుద్ధి, ఔషధాలు, వస్త్రాలు, లెదర్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు విరివిగా ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటునకు చేయూతనిస్తుంది. అయితే కేంద్రం అమలు చేసే పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. పరిశ్రమలకు కేంద్రం అందించే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు నిలిచిపోవడంతో కేంద్ర పథకాలు సైతం అందడం లేదు. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు లేకుండా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. పరిశ్రమల శాఖ అనుమతులు ఉన్న యూనిట్లకే బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు అర్హతలను బట్టి రాయితీ ధరతో భూములను కేటాయిస్తారు. ఇలా భూములను పొందిన వారికే సులభంగా రుణాలు ఇస్తారు. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలను పొందేందుకు కూడా అనుమతులు తప్పనిసరి. కానీ రాష్ట్రంలో గత 5 నెలల నుంచి కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకపోవడం, భూ కేటాయింపులను నిలిపివేయడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నూతన పారిశ్రామిక విధానం వచ్చే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఎంపీ ఎన్నికలు పూర్తయ్యాక ఈ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరి అప్పటి వరకు నూతన పరిశ్రమలు తరలి వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తున్నాయి.